హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నిక టాకీస్. బిగ్ బాస్ 8 సీజన్ వచ్చేసింది. సో ఈ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్ పెద్దగా ఎవరికి తెలియకపోయినా సరే ఏదో ఒకటి చేసి టీఆర్పీ తెచ్చుకోవాలని స్టార్మా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లో పల్లవి ప్రశాంత్ చేసిన సింపతి డ్రామా ప్రతి సీజన్లో అలాంటి వాళ్ళని ఎవరో ఒకరిని స్టార్మా తీసుకుని వస్తుంది. అయితే ఈ సీజన్లో నాగమణికంఠ అని దాదాపు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు అయితే డిసైడ్ అయిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే తను రాగానే స్టేజ్ మీద ఒక ఎమోషనల్ స్టోరీని అల్లేశాడు. సో ఆ స్టోరీ గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ అతను చెప్పిన మాటలు అవన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంటాయి. అసలు అతను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముంది, అసలు ఎవరి నాగమణికంఠ, అతన్ని చెప్పిన స్టోరీలో ఎంతవరకు నిజముంది, చూడటానికి మహేష్ బాబులా ఉన్న ఎందుకు యాక్టర్గా సక్సెస్ అవ్వలేకపోయాడు, అంత లావుగా ఉన్న ఆమెను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగమణికంఠ ఇప్పుడు సింపతి కార్డు ఉపయోగించి బిగ్ బాస్ లో కొనసాగాలని అనుకుంటున్నాడు అని బిగ్ బాస్ లో ఉన్న కొంతమంది ఆడియన్స్ అలాగే హౌస్ మేట్స్ కూడా అనుకుంటూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే బిగ్ బాస్ లో ఎంట్రీలోనే పుట్టిన 2 ఏళ్లకే నా తండ్రి చనిపోయాడని, తల్లి రెండో పెళ్లి చేసుకుని కూతురుని పుట్టించుకుందని, అలా మణికంఠ ఊహ వచ్చాక కన్న తండ్రి కాదని తెలిసిందని, దీంతో అతని తండ్రిగా స్వీకరించలేకపోయానని, తన తల్లి మరణించాక బయటకు గెంటేశారని, ఆ తర్వాత ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత యుఎస్కి వెళ్ళిపోయి సెటిల్ అయ్యానని, కానీ ఆ సమయంలో అతనికి ఎలాంటి ఇన్కమ్ లేకపోవడంతో బిడ్డ పుట్టాక తన భార్య ఇండియాకు పంపించేసిందని, ఇప్పుడు తానేంటో ప్రూవ్ చేసుకోవాలని బిగ్ బాస్ లో అడుగు పెట్టానని, ఇదే నా ఆఖరి ఛాన్స్ అంటూ ఈ 31 ఏళ్ల మణికంఠ బిగ్ బాస్ లో ఎమోషనల్ డ్రామానైతే క్రియేట్ చేశాడు. ఫస్ట్ లో అందరూ జాలిపడ్డారు, కానీ రాను రాను హౌస్ లో అడుగు పెట్టాక పూటకు ఒక మాట మారుస్తూ సెంటిమెంట్ అనే డ్రామా ఆడటంతో జనాలు కూడా నాగమణికంఠను చూస్తుంటే పల్లవి ప్రశాంత్ గుర్తొస్తున్నాడు అని కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. నాగమణికంఠ అలియాస్ నాగమణి 1994 జనవరి 10న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతను తండ్రి అమర్నాథ్, తల్లి సరస్వతి. ఇతనికి కావ్య అనే చెల్లెలు కూడా ఉంది. ఇక నాగమణికంఠ తల్లి టీచర్గా పనిచేసేది, తండ్రి ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అలా మణికంఠకు 2 ఏళ్లు ఉన్నప్పుడు తండ్రి యాక్సిడెంట్లో చనిపోయారు. తన తల్లి పుట్టింట్లో ఉంటూ నాగమణికంఠను పోషించేది. ఇక కూతురు చిన్న వయసులోనే భర్తను కోల్పోయి విధవరాలుగా ఇంట్లో ఉండటం ఇష్టం లేని తల్లిదండ్రులు సరస్వతికి అమర్నాథ్ అనే అతనితో రెండో పెళ్లి చేశారు. అలా రెండో భర్తకి కావ్య అనే అమ్మాయి కూడా పుట్టింది. అమర్నాథ్ కూడా నాగమణికంఠను సొంత కొడుకులాగే చూసుకునేవాడు. మణికంఠ తన స్కూలింగ్ హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువు అంటే ఇష్టం లేని మణికంఠకి నటన మీద ఎక్కువగా ఇష్టం ఉండేది. అలా ఉన్నప్పుడే మణికంఠకి అమర్నాథ్ అనే వ్యక్తి తన సొంత తండ్రి కాదని తల్లి చెప్పింది. మణికంఠ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఆ తర్వాత రోజు రోజుకి మానసికంగా కృంగిపోయిన నాగమణికంఠ అప్పటి నుంచి తన అమ్మమ్మ తాతయ్యలతో ఉంటూ చదువు కొనసాగించేవాడు. ఇక తన తల్లి మాట్లాడటానికి ఎంత ట్రై చేసినా మణికంఠ మాత్రం మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకునేవాడు కాదు. మోడలింగ్, యాక్టింగ్ లో ట్రై చేసేవాడు. అలా చదువుకుంటూనే ర్యాంప్ వాక్, గ్రూప్ మోడల్ గా చేస్తూ తన ఖర్చులకి డబ్బుల్ని కూడా సంపాదించుకునేవాడు. మణికంఠ పడే కష్టాలు చూసి ఇంటికి రమ్మని చెప్పినా మణికంఠ ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఇక ఇతని అమ్మమ్మ, తాతయ్య మరణించాక ఇక వేరే దారి లేక ఇంటికి వెళ్ళాడు. అలా ఒకవైపు సిఏ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ మరోవైపు సినిమాల్లో హీరోగా అవకాశాల కోసం ట్రై చేసేవాడు నాగమణికంఠ. ఇక అలా యాక్టింగ్ లో ఏమాత్రం అనుభవం లేని మణికంఠని అన్ని ఆడిషన్స్ లో రిజెక్ట్ చేసేవారు. అలా ఒక 1 ఇయర్ ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సీరియల్స్ లో ట్రై చేశాడు. అలా ఏదో పెద్దగా గుర్తింపులోని క్యారెక్టర్స్ ఇతనికి ఇచ్చేవారు. సో ఆ సీరియల్స్ చేసినా పెద్దగా డబ్బు ఇచ్చేవారు కూడా కాదు. ఇదే సమయంలో మణికంఠ తల్లికి క్యాన్సర్ రావడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇప్పించారు నాగమణికంఠ రెండవ తండ్రి అమర్నాథ్. కానీ ఈమెకు క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉండటంతో 2019లో మణికంఠ తల్లి మరణించింది. ఇక అప్పటి వరకు అండగా ఉన్న తల్లి మరణించడంతో మణికంఠ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. తల్లి అంత్యక్రియలకు తన సొంత డబ్బులతో కొరుగు పెట్టాలని, తన తండ్రి అమర్నాథ్ తో ₹1 కూడా ఖర్చు పెట్టొద్దు అని మాట కూడా తీసుకున్నాడు. సో అలా డబ్బుల కోసం తనకు తెలిసిన అందరినీ అడిగాడు. అప్పు తీసుకొని దహన సంస్కరణలు చేశాడు. తల్లి మరణించాక అమర్నాథ్ గారిని తండ్రిలాగా, కావ్యను చెల్లెల్లాగా స్వీకరించలేకపోయాడు నాగమణికంఠ. అలా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి హాస్టల్లో ఉంటూ చిన్నా చితకా సీరియల్స్ లో నటించేవాడు. తన కాలేజ్ క్లాస్మేట్ అయిన ప్రియా అనే అమ్మాయితో పరిచయం.
ఆ తర్వాత ప్రేమగా మారింది. ప్రియా గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంది. కానీ మణికంఠకు జాబ్ చేయడం ఇష్టం లేక యాక్టింగ్లో కొనసాగాలని అనుకున్నాడు. అలా వీరిద్దరికీ తరచూ ఈ విషయం మీదే గొడవలు జరిగేవి. సినిమా అవకాశాలు రాక నాగ మణికంఠ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక రంగుల ప్రపంచం వదిలేసి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు నాగ మణికంఠ. వీళ్ళకు ఒక పాప కూడా పుట్టింది. ఇక నాగ మణికంఠ ఆ యాక్టింగ్ వదిలేసి కుటుంబంతో సంతోషంగా ఉంటాడనుకుంది నాగ మణికంఠ భార్య. కానీ నాగ మణికంఠకు జాబ్ చేయడం ఇష్టం లేదు. భార్యకు చెప్పకుండా రిజైన్ కూడా చేసేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. నాకు సినిమాల్లో నటించాలనుందని, పేరు డబ్బు సంపాదించి భార్య కూతురికి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నానని తన భార్యతో చెప్పాడు. ఇక వేరే దారి లేక నీకు 2 సంవత్సరాలు టైం ఇస్తున్నా, ఈ 2 సంవత్సరాల్లో నువ్వు సక్సెస్ అయి చూపించు అంటూ తన భర్తని ఇండియాకు పంపించింది. సో ఈ 2 సంవత్సరాల్లో నువ్వు అనుకున్నది సాధించలేకపోతే నేను చెప్పినట్లు చేయాలి అని కండిషన్ కూడా పెట్టింది భార్య. సో ఇండియాకు వచ్చిన నాగ మణికంఠ ఛాన్సుల కోసం ట్రై చేశాడు. ఎంత ట్రై చేసినా ఇక్కడ ఛాన్సులు అయితే దొరకలేదు. అప్పటి నుంచి మణికంఠ ఖర్చులకు భార్య ప్రియానే డబ్బులు ఇస్తూ ఉండేది. తన కలను నెరవేర్చుకోవడానికి సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఇక నాగ మణికంఠ కష్టాలు చూసి ఆ దేవుడే బిగ్ బాస్ రూపంలో నాగ మణికంఠకు ఒక మంచి అవకాశం ఇచ్చారని అయితే చెప్పుకోవాలి. ఇక బిగ్ బాస్ కి వెళ్ళి కొంచెం ఫేమస్ అయితే సీరియల్స్ లో సినిమాల్లో అవకాశాలు వస్తాయని బిగ్ బాస్ లో అడుగు పెట్టాడు నాగ మణికంఠ. అయితే బిగ్ బాస్ సెలక్షన్స్ లో పాల్గొన్న నాగ మణికంఠకు బిగ్ బాస్ మేనేజర్ ఎలాంటి గుర్తింపు లేని నిన్ను ముందుగా ఎందుకు తీసుకోవాలని క్వశ్చన్ చేశారు. ఇక నాగ మణికంఠ ఎమోషనల్ స్టోరీ చెప్పిన తర్వాత ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా బిగ్ బాస్ టీం తీసుకోవడం జరిగింది. తన భార్య ఖర్చులకు డబ్బులు ఇస్తూ ఎంకరేజ్ చేసిన భార్య నన్ను ఇండియాకు పంపించేసిందని అబద్ధాలు చెప్పడం నిజంగానే తప్పు. అంతేకాదు తన 2వ తండ్రి అమర్నాథ్ చెల్లి కావ్య ఇంటికి రమ్మని అడిగినా వెళ్లకుండా ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారని అబద్ధాలు చెప్పాడు. సో ఇంత ఈజీగా అబద్ధాలు చెప్పేశాడు. సో జనాల్లో వాళ్ళని విలన్స్ చేసి సింపతి గెయిన్ చేయాలని అనుకున్నాడు అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ శేఖర్ భాషతో తనకి తన భార్యకు ఎలాంటి గొడవలు లేవని, తనని సపోర్ట్ చేసి డబ్బులిచ్చి పంపించిందని, ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటుంటామని, సో ఎలాగైనా నేను టైటిల్ గెలవాలని చెప్పడంతో శేఖర్ భాషతో పాటు చూసే ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. నాగ మణికంఠ బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పిన మాటలకు హౌస్ లో చెప్తున్న మాటలకు చాలా తేడా ఉంది. ఇదే విషయం మీద శేఖర్ భాష మొన్న వారం నామినేట్ చేస్తే నేను చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను, ఎమోషనల్ డ్రామా చేశాడు. కానీ ఆ డ్రామాలో తడిసి ముద్దైపోయారు కంటెస్టెంట్స్ అంతా. అలా నాగ మణికంఠపై హౌస్లో సింపతి పెరిగింది. నాగ మణికంఠ చెల్లెలు కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. తల్లి చనిపోయాక మేము అతన్ని గెంటేయలేదని, తనే వెళ్ళిపోయాడని, మా అన్నయ్యకి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ చెల్లెలు ఒక వీడియోనైతే పెట్టింది. అలా సింపతి డ్రామా ఆడుతున్నాడని హౌస్లో అందరూ నాగమణికంఠని టార్గెట్ చేయడంతో ఇంకా బాధలో విగ్గు కూడా తీసేసి బోరున ఏడ్చేశాడు నాగమణికంఠ. ఇక నాగమణికంఠని చూస్తే చిన్నప్పటి నుంచి సున్నితమైన మనసుతో పెరిగినట్లయితే అనిపిస్తుంది. తండ్రి చనిపోయాక తల్లి చెప్పలేదని, 2వ పెళ్లి చేసుకుందని ఫీల్ అయిపోయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడనేది క్లియర్గా అర్థమవుతుంది. తను అనుకున్న జీవితం రాకపోవడంతో, సినిమాల్లో అవకాశాలు కూడా రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు నాగమణికంఠ. స్టేబుల్గా లేడు అని అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇలాంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళని బిగ్ బాస్ టీం ఎలా సెలెక్ట్ చేశారు అనేది విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇతని ప్రవర్తన చూశాక కూడా బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతాడా లేదా అనేది చూడాలి. మరి నాగ మణికంఠ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవరైనా కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా కామెంట్ చేయండి. అలాగే నాగ మణికంఠ టాప్ 5లో ఉంటాడా, లేదా టైటిల్ గెలిచే సత్తా ఉందా, లేదా ఎలిమినేట్ అవుతాడని అనుకుంటున్నారా, అసలు మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఈసారి సీజన్లో అయితే ఎవరు పెద్దగా తెలిసిన వాళ్ళైతే మనకు ఉన్నట్లు కనిపించలేదు. చాలా చాలా రేర్ కేసులో అది కూడా నార్మల్ పర్సన్స్నే తీసుకొచ్చారు. దట్టు వాళ్ళు ఏదైనా ఎంటర్టైన్ చేస్తున్నారంటే అది కూడా లేదు. బోరింగ్ అని అయితే చాలా మంది కామెంట్ చేస్తున్న పరిస్థితి, ప్రతి ఒక్కరూ ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఎపిసోడ్ కానీ ప్రోమో కానీ వచ్చిందంటే అది ట్రోలింగ్ చేస్తున్న సిచ్యువేషన్కి వచ్చేసింది. సో ఈ
ఈసారి బిగ్ బాస్ సీజన్ అయితే చాలా సప్పగా ఉంది అని అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు. టీఆర్పీ కూడా చాలా చాలా తక్కువగా వస్తుందని అంటున్నారు. మరి నాగమణికంఠ లాంటి వాళ్ళని తీసుకున్నారు, అతను ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నారు. ఇలాంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి బిగ్ బాస్ హౌస్లో ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, ఆడియన్స్కి ఏం ఇన్స్పిరేషన్ ఉంటారు అనేది కూడా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి నాగమణికంఠ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాడు, అసలు టాప్ 5లో ఉంటాడా ఉండడా అనేది అయితే ముందు ముందు తెలుసుకునే అవసరం ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.